హలో అండి, ఇవాల్టి స్పెషల్ అందరి ఫేవరెట్ గులాబ్ జామున్ ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ గులాబ్ జామున్కి కావాల్సిన సిరప్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అందుకోసం ఒక పాత్రలో 800 గ్రామ్ షుగర్, 800 ml వాటర్ తీసుకొని షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇంకో బౌల్లో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకొని ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. ఈ మిక్స్లో 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటే జామున్లు విరగకుండా బాగా వస్తాయి. పిండిలో వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని కలిపి పెట్టుకున్న తర్వాత ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టి ఉంచుకోవాలి. అలా పిండికి రెస్ట్ ఇవ్వడం వల్ల గులాబ్ జామున్లు ఆయిల్ని ఎక్కువ పీల్చవు. పిండిని కలుపుకున్నాక కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ పిండి ముద్దకి పూసి మూత పెట్టి పక్కన పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఒక 40 మినిట్స్ తర్వాత పిండిని కొంచెం కొంచెం తీసుకొని గుండ్రంగా బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత సిరప్ దగ్గర పడ్డాక ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సిరప్ కూల్ అయ్యేలోపు మనం ముందుగా బాల్స్ చేసుకున్న జామున్లు ఫ్రై చేసి పెట్టుకోవాలి. అందుకోసం ఒక కడాయి పెట్టుకొని 500 ml ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో ఉంచుకున్న తర్వాత జామున్లు బ్యాచెస్ లాగా వేసి కాల్చుకోవాలి. సిమ్లోనే కాల్చుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. జామున్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఎక్కువసేపు వేయిస్తే మాడిపోతాయి. వేయించుకున్న జామున్లన్నీ షుగర్ సిరప్లో వేసుకోవాలి. సిరప్ మాత్రం ఎక్కువ వేడిగా ఉండకూడదు. సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే జామున్లు సిరప్లో వేసుకొని లిడ్ పెట్టి ఒక 2 అవర్స్ వదిలేయాలి. 2 అవర్స్ తర్వాత జ్యూసీ గులాబ్ జామున్ రెడీ. నా రెసిపీస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.